అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ప్రధాన వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ మనం చెప్పుకుందాం. ఈ వీడియోలో ఖచ్చితంగా 3 ప్రధాన పత్రికలు చదవడం అవుతుంది. అన్నీ కూడా కొన్ని నిర్మోహమాటంగా చేయాల్సి వస్తుంది. నేను నిన్న ఏపీ 175 ఛానల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి గురించి ఒక వీడియో చేశాను. అంటే అసలు మాగుంట ఫ్యామిలీకి ఒంగోలు పార్లమెంటు ప్రజలు ఎందుకు అన్నిసార్లు ఓట్లు వేస్తున్నారు, అసలు మాగుంట ఫ్యామిలీ ఒంగోలు పార్లమెంటుకి ఏం చేశారు అనే ఒక వీడియో చేశారు. దీనిలో ఎటువంటి పక్షపాతము లేదు, ఎటువంటి మారు ఆలోచన లేదు. ఒంగోలు పార్లమెంటుని దగ్గర నుంచి నేను చూశాను కాబట్టి, అక్కడ పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పరిస్థితులను నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి, దానికి ప్రధాన బాధ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని నాకు అనిపించింది కాబట్టి ఆయన గురించి నేను వీడియో చేయడం జరిగింది. సో అక్కడ సమస్యలు నిజమే కాబట్టి ఆ వీడియో నిజమే అని నేను నమ్ముతున్నా. అక్కడ నిజంగా సమస్యలు లేకపోతే ఆ ప్రాంతవాసులో మాగుంట గారి అభిమానులు నన్ను తిట్టొచ్చు. నేను దీని మీద ఎవరితో అయినా డిబేట్ చేయడానికి రెడీ. కొంతమంది పొలిటీషియన్స్ని నేను టార్గెట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది ఏ పార్టీకైనా, ఈవెన్ టీడీపీలో ఉన్న వాళ్ళైనా, కుటుంబాల పేర్లు చెప్పుకొని, తరాల పేర్లు చెప్పుకొని, ఫ్యామిలీల పేర్లు చెప్పుకొని, ఆ ప్రాంతానికి కనీసం ఏమీ చేయకుండా రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోయి రాజకీయాలు చేస్తున్న ప్రతి ఒక్క నాయకుడిని కూడా ప్రశ్నించాలి, నిలదీయాలి. ఆ ప్రాంత సమస్యలు చూపించి ఇదా నువ్వు చేసింది అని చెప్పి అడగాలి. అప్పుడే మన రాష్ట్రం, ఆ ప్రాంతం ఎంతో కొంత అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం నేర్చుకోండి. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ప్రశ్నించడం నేర్చుకొని, ప్రశ్నించేవారు లేక ఇలా తయారవుతుంది పార్లమెంటు. పశ్చిమ ప్రకాశం పర్టికులర్గా ఇప్పటికీ కూడా ట్యాంకర్లతో నీళ్ళు వెళ్ళకపోతే అక్కడ నీళ్లు తాగడానికి నీళ్ళు ఉండవు తెలుసా? వెళ్ళండి, పొదిలి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం కొన్ని గ్రామాలు వెళ్ళండి, తాగడానికి నీళ్లు కూడా ఉండవు. ఒక వాటర్ ట్యాంకర్ వస్తే చుట్టూ ఒక 500 మంది ఉంటారు బిందెలు పట్టుకొని, ఇప్పటికీ కూడా తెలుసా? ఈవెన్ వర్షాకాలాల్లో కూడా. అందుకే ఆ వీడియో చేశా. చాలామంది కుక్కలు అరుస్తున్నాయి. ఆ వీడియో కిందకు వచ్చి కొన్ని కుక్కలు అరుస్తున్నాయి, నేనేదో ఎవరి దగ్గర ఏదో తీసుకొని చేశానని. ఆ కుక్కలందరికీ ఒకటే చెప్తున్నా, వెళ్ళి అక్కడ సమస్యలు చూసి మాట్లాడండి. సో అటువంటి వీడియోసు ఇంకా వస్తాయి. ఎన్నికల సీజన్ కాబట్టి ఖచ్చితంగా అటువంటి వీడియోస్ వస్తాయి. ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయని వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పట్టుకొని నిలదీయడం జరుగుద్ది. సో ఇక ఈనాడులో ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. మునుగుతున్న నావ, వైకాపాలో రాజీనామాలు, పార్టీ మార్పుల కలకలం. పార్టీ పనైపోయిందనే భావనకు నేతలు వచ్చేశారా? వైనాట్ 175 అనే జగన్ మాటలు మేకపోతు గాంభీర్యమేనా? ఎమ్మెల్యేలకు ఆయనపై నమ్మకం పోయిందా? నాకెందుకో ఈ హెడ్డింగ్ చూస్తుంటే ఒక వారం రోజుల కిందట మనం చేసిన వీడియో గుర్తొస్తుంది. నెల రోజుల్లో వైసీపీ క్లోజ్, జగన్ చేతిలోనే పార్టీ భవిత, 1,54,000 వ్యూస్ వచ్చాయి. నెల రోజుల్లో వైసీపీ క్లోజ్ అవ్వబోతోంది అని ఒక వీడియో చేశా నేను. ఒక వారం రోజుల కిందట చేశా. 7 days ago, వారం రోజుల కిందట నెల రోజుల్లో వైసీపీ క్లోజ్ అని చెప్పా. సో ఇక్కడ ఆల్మోస్ట్ మునుగుతున్న నావ అంటే అదే అర్థం. ఎందుకు మునుగుతుంది? కారణం ఏమిటి? కారణం లేకుండా ఈనాడు వాళ్ళు రాయరు, కారణం లేకుండా నాలాంటి వాళ్ళని చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో పార్టీలోనే ఉంటాం కానీ మేము పోటీ చేయమంటున్నారు. కొంతమంది మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామంటున్నారు. కొంతమంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. వేలాది మంది ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో మేము ఇంకా ఉండలేం బాబోయ్ అని బయటకు వచ్చేస్తుంటే, పార్టీ ఏమో వాళ్ళు ఓడిపోతారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, కొత్త వాళ్ళని మేము తీసుకొస్తున్నాము, కొత్త వాళ్ళకి మేము ఇస్తాము అని కవర్ చేసుకుంటే కొత్త వాళ్ళతో రాజకీయం చేయడం సాధ్యమేనా? సో అందుకే వెళ్ళిపోయిన వాళ్ళు ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బంది తప్పదు. అందుకే ఈరోజు ఈనాడులో రాశారు. వారం రోజుల కిందట కూడా నేను అదే కాన్సెప్ట్లో వీడియో చేశాను. సో వైసీపీ పెద్దలు బహుశా ప్రాక్టికాలిటీ, రియాలిటీ కోల్పోయారేమో అనిపిస్తుంది నాకు. వైసీపీ పెద్దలు ఇంక్లూడింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారో లేదా ఆయన చుట్టూ ఉన్న పెద్దలు, మేధావులు రియాలిటీ ఏమిటి, వాస్తవం ఏమిటి అనేది తెలుసుకోవడం మర్చిపోయారేమో అని అనిపిస్తుంది. ఏదో ఒక ట్రాన్స్లో ఉండి ఇటువంటి తప్పుల మీద తప్పులు చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో అది వైసీపీ పార్టీ మనుగడకి నష్టం, ఆ పార్టీ పునాదులకే నష్టం. ఎందుకంటే ఆ పునాదులను కూల్చేయడానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఉప్పెనలా వస్తుంది కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి రూపంలో. అప్పుడు వైసీపీ పునాదులకే దెబ్బ.
అఫ్కోర్స్ పునాదులు లేవులే వైసీపీకి, కాంగ్రెస్ పునాదుల మీద వైసీపీ ఉంది, అది వేరే విషయం. ఇక ఈనాడులో వార్త చూసాం కదా, బ్యానర్ వార్త అదే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు ఓ సామాజిక వర్గం పెత్తనాన్ని తట్టుకోలేక రాజకీయాల నుంచే విరమణ. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైకాపాను వీడి జనసేనలోకి. ఇంకా చాలామంది ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ గారు నేను ఇంక పోటీ చెయ్యలేను అని చెప్పేశారు. కొలుసు పార్థసారథి గారు జగన్ నన్ను గుర్తించలేదు, జనమే నన్ను గుర్తించారు అని చెప్పి ఒక అసమ్మతి గలాన్ని వినిపించారు. సో ఇలా చాలా జరుగుతున్నాయి. మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి కూడా సీట్ ఇవ్వరు అనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇలా రకరకాల పరిణామాలు వైసీపీని ఒక రకంగా కుదిపేస్తున్నాయి. సో అవన్నీ కూడా టీడీపీ మీడియాలకు మంచి సబ్జెక్టులుగా మారాయి. ఈనాడు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరికొందరు వైకాపా నేతలు వైకాపాని ఎందుకు వీడుతున్నారు, వైకాపా పూర్తిగా మునిగిపోతున్న నావా అని వారు భావిస్తున్నారా, అక్కడే ఉండి తాము మునగడం కంటే బయటకు వెళ్ళడం మంచిదని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వైకాపా వర్గాల నుంచే వస్తుంది. ఇదిగోండి, నావ మునిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిల్చుంటే ఒక్కొక్కరు దూకేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు దూకేస్తున్నారు అని చెప్పి ఇక్కడ కార్టూన్ కూడా వేశారనమాట. ఏం పర్లేదు 175 మనవే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా ఎమ్మెల్యేలు ఎవరు ఉండట్లేదు, దూకేస్తున్నారని ఈ సబ్జెక్టుకి తగ్గ ఒక కార్టూన్ కూడా ఈనాడులో వేశారు. సో ఇది ఈనాడులో బ్యానర్ వార్త. ఇక తెలుగు గడ్డ రుణం తీర్చుకుంటా, నా తర్వాత కూడా నేను చేసింది నిలిచిపోవాలి. బెంగుళూరు తెలుగుదేశం సమాఖ్య సమావేశంలో చంద్రబాబు. దొంగ పనులు చేయించింది జగన్ కాదా, తొలి రోజు కుప్పం పర్యటనలో చంద్రబాబు ధ్వజం. సరే, అది లోపల పేజీల్లో ఉందంట, వార్త చదువుదాం. ఇక కనీసం మనిషిలా చూడలేదు, కష్టపడి పనిచేసినా గుర్తించలేదు, రాజీనామా వెనుక ఎంతో ఆవేదన, ఎన్నో అవమానాలు ఉన్నాయి. పార్టీ కోసం ఖర్చు పెడితే క్వారీ వ్యాపారాన్ని దెబ్బతీశారు. పెద్దిరెడ్డి ధనుంజయ రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే టికెట్, మేయర్ పదవి ఇవ్వకుండా మాయి చేశారు. సీఎం జగన్కు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ సంచలన లేఖ. వైకాపా నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ సీఎం జగన్కు 11 పేజీల లేఖ రాశారు. అందులో అంశాలు పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఏడాదిన్నరగా మిమ్మల్ని కలవాలని ప్రయత్నిస్తున్నా, అవకాశం ఇవ్వలేదు. మీరు అత్యంత అభిమానించే టాప్ 5 నాయకుల్లో ఉన్నానన్నారు. సీఎంగా ఉన్నంత వరకు నాపై ఎర్ర బల్బు వెలిగిస్తానన్నారు. మంత్రి పదవి ఇస్తారనుకుంటే ఇప్పుడు రాజకీయ జీవితానికే ఎర్ర బల్బు పడింది. వైకాపాలో చేరాలని ఆహ్వానం వచ్చినప్పుడు తండ్రి చనిపోయిన బాధలో ఉన్నా చేరాను. పార్టీ కోసం 7 ఏళ్లుగా పార్టీ కార్యాలయ నిర్వహణ నేనే చూసుకున్నాను. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని పనులు చేస్తే కనీసం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన క్వారీలు దెబ్బతీశారంట, కావాలని కొంతమంది, వైసీపీలోని కొంతమంది ఆయన క్వారీలను దెబ్బతీసి ఆయనకు నష్టం వచ్చేలా చేశారంట. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకేమీ లేదు అని ఆయన ఆవేదనతో ఒక పెద్ద లేఖ రాశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. వైసీపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. పార్టీ కోసం అంత కష్టపడిన పనిచేసిన వ్యక్తికి సీఎం గారు అపాయింట్మెంట్ దొరకలేదంట. సీఎం గారు అపాయింట్మెంట్ ఏడాదిన్నరగా కలవాలని ప్రయత్నిస్తున్నా అపాయింట్మెంట్ లేదు. మరి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకపోతే ఎలాగండి సీఎం గారు? అపాయింట్మెంట్లు ఇవ్వండి. మీకోసం పనిచేసే నాయకులండి వాళ్ళు. మీకోసం మీ పార్టీ జెండా మోసి మీకోసం పనిచేస్తున్న నాయకులకు, మీకోసం మీ పార్టీ సింబల్ నుంచి గెలిచిన నాయకులకు వాళ్ళందరూ ఎన్నుకుంటే మీరు సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే ఎంత గందరగోళం, ఎంత తప్పది? ఒక నాయకుడు ఖచ్చితంగా నాయకులకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే ఎలా? పార్టీ అధినేత పార్టీలో నాయకులకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే, సీఎం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే ఎలా? సీఎం గారి మీద ఉన్న ఒక పెద్ద విమర్శ అదే, అపాయింట్మెంట్లు ఇవ్వరు, ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎవరిని కలవరు, వాళ్ళతో కనీసం మాటామంచి ఉండదు. అదే ఒక పెద్ద అపఖ్యాతి సీఎం గారికి. బహుశా ఆయన అది ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది. మరి ఆ పెద్దలు చెప్తున్నారో లేదో సీఎం గారు అయినా సరే డైరెక్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే అపాయింట్మెంట్లు ఇవ్వాలి. ఒక సీఎం అన్నాక ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చి ఏమయ్యా ఏంటి మీ నియోజకవర్గంలో సమస్య ఏంటి, అక్కడ జనం ఏమనుకుంటున్నారు, ఇదిగో మన దగ్గర ఈ సర్వే రిపోర్ట్ ఉంది, మనకు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది, సో మీకు పలానా ఏరియాలో వ్యతిరేకత ఉందంటే నీకు పలానంత నిధులు ఇస్తాను, నువ్వు ఇలా సాల్వ్ చేసుకో, నెక్స్ట్ ఎన్నికల్లో మనమే గెలవాలని కొన్ని పాజిటివ్ వర్డ్స్ వాడాలి, కొంత అలర్ట్ చేయాలి, కొన్ని జాగ్రత్తలు చెప్పాలి, కొన్ని హెచ్చరికలు చెప్పాలి. సీఎంగా ఖచ్చితంగా అది గత 2 ఏళ్ల నుంచి ఆయన అవన్నీ చేస్తూ ఉంటే పార్టీ ఈ పరిస్థితిలో ఉండేది కాదు, ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. మెయిన్ ఫస్ట్ డ్రాబ్యాక్ వైసీపీకి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడమే. ఎన్ని చేసినా, ఆయన ఎన్ని బటన్లు నొక్కినా,
2.5 లక్షల కోట్లు కాదు, 10 లక్షల కోట్లు జనాలకు పంచినా జనం ఈరోజు తీసుకుంటారు, రేపటికల్లా తినేస్తారు, ఎల్లుండికల్లా మళ్ళీ మర్చిపోతారు అనుకుంటున్నారు. జనాలకు డబ్బులు ఇస్తే వచ్చి ఓట్లు వేసేస్తారని. అదేమి నడవదు. జనాలకు డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తే తమిళనాడులో శాశ్వతంగా ఒకే ప్రభుత్వం ఉండాలి. తమిళనాడులో శాశ్వతంగా ఒకే ప్రభుత్వం ఉండాలి. జనవరి నుంచి పింఛన్ రూ. 3,000. కార్యక్రమాల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వద్దు. ప్రభుత్వ విజయగాథలపై పోటీ బహుమతులు. సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష. జనవరి నుంచి సామాజిక పింఛన్ కింద 3,000 చెల్లించనున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని 2,000 నుంచి దశల వారీగా పెంచుకుంటూ వచ్చామన్నారు. వైఎస్ఆర్ పింఛను, ఆసరా, చేయూత అమలు, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్లతో సీఎం జగన్ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సో అది లోపలికి వెళ్దాం. జగన్ నన్ను ఎప్పుడూ గుర్తించలేదు. పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అసంతృప్తి. అసహనంతో వేదిక దిగి వెళ్ళిపోయిన మంత్రి జోగి రమేష్. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడులో వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర గురువారం నిర్వహిస్తే అక్కడ ఎమ్మెల్యే గారు ఆ కామెంట్స్ చేశారంట, జగన్ నన్ను గుర్తించలేదు అని. దాంతో అక్కడ మంత్రి జోగి రమేష్ గారు వేదిక నుంచి వెళ్ళిపోయారు. ఆయన్ని పిలుస్తున్నా సరే ఆయన వినకుండా వెళ్ళిపోయారనమాట. అలాగే మా కొద్దీ సంబరాల రాంబాబు తాడేపల్లికి వెళ్ళి మరీ నిరసన తెలిపిన సత్తెనపల్లి వైకాపా నాయకులు. మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే అసమ్మతి శాఖ తగిలింది. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 50 మంది గురువారం ఉదయం తాడేపల్లికి వెళ్లి అధిష్టానానికి నిరసన గాలాన్ని వినిపించారు. ఎంపీ వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అంబటి రాంబాబుకు సత్తెనపల్లి సీటు ఇవ్వొద్దని, ఇతరులకు ఎవరికైనా ఇస్తే తాము కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తామన్నారు. అది పరిస్థితి. కుప్పం వైకాపాలో మరో రెబల్. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ వైకాపా సర్పంచ్ భార్య ప్రచారం. వైనాట్ 175, వైనాట్ కుప్పం అంటున్న వైకాపా నాయకులకు కుప్పంలో సొంత పార్టీలోనే రెబల్స్ బెడ తలనొప్పులా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైకాపా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కుప్పం మండలం వసనాడు మాజీ సర్పంచ్ మురళి ఇప్పటికే ప్రకటించారు. తాజాగా శాంతిపురం మండలం మొరసనపల్లె వైకాపా సర్పంచ్ జగదీష్ భార్య నీల తాను కూడా పోటీ చేస్తానంటూ ఇంటింటా ప్రచారం ప్రారంభించారు. నీల బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. వైకాపా పాలనలో నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 13న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొరసనపల్లికి రాగా గ్రామస్తులతో కలిసి నీల జాతీయ రహదారిపై మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారు. కదిరి టికెట్ సిద్ధారెడ్డికి ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు. ఎమ్మెల్యే వర్గీయుల హెచ్చరిక. పెనుకొండలో బగ్గుమన్న వైకాపా శ్రేణులు. మంత్రి ఉషశ్రీ చరణ్కు బాధ్యతలు అప్పగిస్తారన్న సమాచారంతో నిరసనలు. పాపం అక్కడ శంకరనారాయణ గారు మాజీ మంత్రి, ఆయన్ని కూడా మార్చేస్తారని ఒక టాక్ వినిపిస్తోంది. ఇక గురజాలలో ఎమ్మెల్యే ఇంటూ ఎమ్మెల్సీ అనుచరులతో జంగా కృష్ణమూర్తి భేటీ. అధిష్టానం పిలుపు, తాడేపల్లికి పరుగు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బీసీ నేతనైన తనను ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తున్నారని కృష్ణమూర్తి కొన్నేళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. సో ఇది ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య ఎప్పటి నుంచో ఉందలే విభేదాలు. ఇది సంగతి. కార్టూన్ ఆడుదాం ఆంధ్ర అట్టర్ ప్లాప్ అని ఒక వార్త చదువుకొని ఉంటే నాదో సలహా సార్, ప్యాకాట, బెట్టింగు, కోడి పందాలను కూడా ఆడుదాం ఆంధ్రాలో చేర్చుదాం సార్, ప్రోగ్రామ్ సూపర్ హిట్ అవుతుంది అంట. మరీ చీప్గా రాసేశారు కదండి బాబు, మరీ చీప్గా పెట్టేశారు కామెంట్. అయ్యో, దొంగ పనులు చేయించింది. ఇదిగో ఇది ఫస్ట్ ఇది చదువుదాం. నేడో రేపో కొత్త సమన్వయకర్తల జాబితా. ఒంగోలు నుంచే బాలినేని, ఎంపీ మాగుంటకు నో టికెట్, ఎంపీ భరత్కు రాజమహేంద్రవరం నగరం, విజయవాడలో ఒకరి సీటు గల్లంతు. సో ఇక్కడ డౌట్ ఏంటంటే ఎంపీ రాజమహేంద్రవరం నగరం అంటే యాక్చువల్లీ రాజమహేంద్రవరం నగరం సీటు గూడూరు శ్రీనివాస్ గారికి ఈ మధ్య ఇన్ఛార్జిగా ప్రకటించారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి ఒక 7-8 నెలల కిందటే ఇన్ఛార్జిగా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ భరత్కి ఇస్తున్నారంట. సో మేబీ ఎంపీ సీటు గూడూరు శ్రీనివాస్ గారికి ఇస్తారేమో, మేబీ చూడాలి. సమన్వయకర్తల జాబితా 60 మందితో లిస్టుతో ఉంటుంది, ఒకటి రెడీ అవుతుంది. మేబీ ఈరోజు సాయంత్రమో రేపు సాయంత్రమో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం అన్నీ ఒకేసారి ప్రకటించే అవకాశాలు అయితే చూస్తున్నారు. సో
దొంగ పనులు చేయించింది జగన్ కాదా? తొలి రోజు కుప్పం పర్యటనలో చంద్రబాబు ధ్వజం. వైకాపా ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. క్రీడా మైదానం లేకుండా పోటీలు జరిపితే ఏం లాభం? దీని బదులు దోచుకుందాం దాచుకుందాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళకు సరిగ్గా ఉంటుంది అని తెదేపాదిన చంద్రబాబు ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు పనితీరు బాగాలేదని, అవినీతి చేస్తున్నారని వారిని మార్చేస్తామంటున్నారు. వారితో దొంగ పనులు చేయించిందే ఆయన, అక్రమ మైనింగ్కు సహకరించిందే ఆయనే, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు ఈ ముఖ్యమంత్రినే అంటూ ధ్వజమెత్తారు. సో ఇది చంద్రబాబు గారు సొంత నియోజకవర్గంలో కుప్పంలో 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. నిన్న బెంగళూరులో ఒక మీటింగ్ జరిగింది, దానికి కూడా వెళ్ళారు, అదొకటి రాశారు. సో ఇవన్నీ ఈ పేజీ. నెక్స్ట్ ఓటు నమోదుకు కదిలొచ్చిన నవతరం. 18 ఏళ్ళు నిండిన యువత భారీగా రిజిస్ట్రేషన్లో, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటుకు దరఖాస్తు. ఈనాడు, ఈటీవీ, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు. ఓటు హక్కు నమోదులో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసిన నిపుణులు. మనం కూడా ఎక్కడైనా పెడదామా? ఓటు హక్కు నమోదుకు సంబంధించి మనం కూడా ఎక్కడైనా పెడదామా అవగాహన సదస్సు? యాక్చువల్ నాకు ఉన్నది, ఇలాంటి ఏమైనా చేయాలని ఉంది, కానీ మన వ్యవస్థ చిన్నది, మన నెట్వర్క్ చిన్నది, మనకు సపోర్టు చాలా తక్కువ వస్తుంది. నాకు అవగాహన సదస్సులు పెట్టాలని, యూత్లో చైతన్యం తీసుకురావాలని, రకరకాల మీటింగ్స్ పెట్టాలని ఉంది, కానీ సహకారం కావాలి, టీం కావాలి, వ్యవస్థ కావాలి. అదంతా లేక ఇలా ఒక్క స్టూడియోకి పరిమితం అవుతున్నా. చాలా ఆలోచనలు ఉన్నాయి. తొలి బంతికే క్రికెట్ బ్యాట్లు విరుగుతున్నాయి. మరి విరుగుతాయి అవి, ఎందుకంటే ఆ బ్యాట్ ఇచ్చింది ఎవరో తెలుసు కదా, ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ బ్యాట్ ఇచ్చారో తెలుసు కదా. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజేపురంలో బ్యాట్ల పరిస్థితి ఇది. ఎన్ని ఇరిగిపోయిన బ్యాట్లన్నీ తీసుకెళ్ళి భోగి మంటలో వేసేయండి. ఈ 14వ తేదీన భోగి ఉంది కదా, అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కర్రలు కొనుక్కోక్కర్లా, భోగి మంటల కోసం కర్రలు కొనుక్కోక్కర్లా, ఇరిగిపోయిన బ్యాట్లు వేసేస్తే చాలు. మంటలు 2-3 రోజుల పాటు ఖాళీలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఊర్లో క్రికెట్ కిట్లు ఇచ్చే ఉంటారుగా, ఆ కిట్లో బ్యాట్లు ఇరిగిపోతే అవి తీసుకెళ్ళి వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒకసారి బ్యాట్ ఇరిగిందంటే మళ్ళీ అతకడం అసంభవం. అంత వెంటనే ఎప్పుడు బ్యాట్ ఇరగాలి, ఆడి బ్యాట్ అరిగి అప్పుడు విరిగిపోద్ది, హ్యాండిల్ లూజ్ అయ్యి విరిగిపోద్ది. కానీ ఇవి ఫస్ట్ బంతికే ఇరిగిపోతున్నాయంటే వాటి నాణ్యత ఏంటో తెలుసు. సో అవి అతకడం అనేది ఇంపాసిబుల్. సో అవి దేనికి పనికిరావు కాబట్టి భోగి మంటలు వేసేస్తే బెటర్. భోగి మంట అయినా కాలుతుంది, మంచి చెక్క అయితే, అదైనా మంచి చెక్క అయితే. నాయకుల ఆర్భాటం, అధికారుల తాపత్రయం. వైకాపా నాయకుల ప్రచారార్భాటం, అధికారుల తాపత్రయమే తప్ప రాష్ట్రంలో చాలా చోట్ల ఆడుదాం ఆంధ్ర పోటీలకు ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. తిరుపతి జిల్లా దొరవారి సత్రంలో క్రీడాకారుల ఖాళీగా ఉన్న అధికారులు. విశాఖలోని గాజువాక ఆటోనగర్ అప్పర్ పార్కులో ఖాళీగా ఉన్న మైదానం. ఇది ఆడుదాం ఆంధ్ర. చూస్తే జనం లేరు, పిల్లలు లేరు, ఏమీ లేదు. గుంటూరు లోక్సభ స్థానం వైకాపా అభ్యర్థి అంబటి రాయుడికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం జగన్. నాకైతే ఏమనిపిస్తుందంటే, పాపం అంబటి రాయుడు గారు క్రికెట్ ఆడారు, మంచి వ్యక్తే, మేబీ రాంగ్ డెసిషన్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. కొన్నాళ్ళు ఆగాల్సింది. ప్రస్తుత రాజకీయంలో ఆయన ఇమ్మడలేరేమో అనిపిస్తుంది. బలిపశువు అయిపోతారేమో, కొన్నాళ్ళు ఆగాల్సింది. తొందరపడ్డారు. విజ్ఞానవంత సమాజ సృష్టికి పుస్తకాలే కీలకం. ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలోనూ పఠనాసక్తి పెరుగుతోంది. ఈనాడుతో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ 34వ విజయవాడ పుస్తక మహోత్సవాలు ఘనంగా ప్రారంభం. నిజంగా నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఖాళీ ఉంటే రోజులో ఒక అరగంట అయినా సరే పుస్తకం చదవండి. ఏదో ఒక పుస్తకాన్ని చదవండి. మీకు ఏది ఇష్టమైతే అది చదవండి. కొంతమందికి చారిత్రక నేపథ్యం ఉన్న పుస్తకాలు చదవాలని ఉంటుంది. కొంతమందికి ఇతర నవలలు చదవాలని ఉంటుంది, సస్పెన్స్ నవలలు చదవాలనిపిస్తుంది. కొంతమందికి మల్లాది కృష్ణమూర్తి గారు, కొంతమందికి చలం గారివి, కొంతమందికి ఏమో గురజాడ అప్పారావు గారి రచనలు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రచనలు ఇష్టం ఉంటాయన్నమాట. సో అలా పుస్తకాల మీద ఎంతో కొంత టైం స్పెండ్ చేయండి. దానివలన మీకు ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుద్ది, సమాజం పట్ల అవగాహన పెరుగుద్ది, మాట్లాడే శక్తి అంటే మాట తీరు మారుతుంది, వక్తగా మారతారు, మాట్లాడే శక్తి పెరుగుద్ది, సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం పెరుగుద్ది. పుస్తకాలు పత్రికలు ఖచ్చితంగా చదవాలి. సరే,
ఈనాడు ఇది. ఈనాడు మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని చెప్పి చాలామంది నన్ను ఇది అంటున్నారు. ఈనాడు పక్కన పెడదాం. విశ్వసనీయత చాటుకున్నాం. ఏమండి, ఈ వార్తలు చూస్తే కొంతమంది అంటున్నారు, అన్న మీరు ఈనాడు మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, మిగిలిన 2 పత్రికలు వదిలేస్తున్నారని. ఏం చదవాలి చెప్పండి? 2 భజన పత్రికలు, 2 రకాలు. ఎంతో కొంత ఈనాడు బెటర్ కాబట్టి ఈనాడు మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పేపర్ చదువుతా, పావు గంట చదువుతా ఈ పేపర్. ఎవరైనా భరించగలరా? ఎవరైనా సహించగలరా? ఈ పేపర్ పావు గంట చదివితే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. విశ్వసనీయత చాటుకున్నాం. ఏం చాటుకున్నారు? అవ్వాతాతలకు పెన్షన్ల పెంపు నుంచి అక్క చెల్లెమ్మలకు హామీలన్నీ పూర్తిగా నెరవేరుస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మరో పేరు. ఈ సందేశాన్ని ప్రతి గడపకు చేర్చాలి. ఇదిగో ఈ ప్రభుత్వం అంట విశ్వసనీయతకు మరో పేరు అంట. మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న లక్షలాది మంది యువత చేత ఆ మాట చెప్పించండి. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మరో పేరని. టిడ్కో ఇల్లు ఇస్తామని ఊరించి ఇవ్వకుండా ఉన్న ఆ లబ్ధిదారుల చేత ఆ మాట చెప్పించండి. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మరో పేరని. 25 లక్షల ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి గట్టిగా 10 లక్షలు కూడా ఇల్లు కట్టించవలేదు కాబట్టి ఆ ఇళ్ళ లబ్ధిదారులతో చెప్పించండి ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు అని. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేల చేత చెప్పించండి ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని. సొంత పార్టీలోనే పనిచేస్తున్న కార్యకర్తల చేత చెప్పించండి. నిజంగా వైసీపీ కార్యకర్తలు గుండె మీద చేసుకొని చెప్పండి. సో సెల్ఫ్ డబ్బా అంతా కూడా ఆత్మస్తుతి పరనింద. మనల్ని మనం డబ్బా కొట్టుకోవాలి, ఎదుటి వాళ్ళని మనం తిట్టాలి, మనల్ని మనం డబ్బా కొట్టుకోవాలి. అది పరిస్థితి. లోకేష్కు నోటీసులు జారీ చేయండి. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశం. లోకేష్ అరెస్ట్కు అనుమతి ఇవ్వాలన్న సిఐడి పిటిషన్పై విచారణ. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా. నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన సిఐడి అధికారులు ఇంట్లో ఉన్న బయటకు రాని లోకేష్. సో లోకేష్ గారిని అరెస్ట్ చేయడానికి పావులు కదులుతున్నాయి మొత్తానికి. ఎన్నికల ముందు యాక్చువల్లీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడమే ఒక బ్లండర్ మిస్టేక్. ఆ రిజల్ట్ ఇప్పటికీ కూడా కనిపిస్తోంది. ఇప్పుడు లోకేష్ని అరెస్ట్ చేస్తే ఇంకా ఈజీ. ఆయన్ని తీసుకెళ్ళి హీరోగా చేసినట్టే. లోకేష్ గారిని తీసుకొచ్చి ఎక్కడో ఒక ప్లేస్లో కూర్చోబెట్టినట్టే లోకేష్ని అరెస్ట్ చేస్తే. తొందరపడి తప్పుడు రాతలు. అయ్యో సాక్షి గురించి సాక్షియే అనుకుందా? కాదు, రామోజీ గురించి అంట. రబీకి ఇంకా సమయం ఉన్న రామోజీ కడుపు మంటలు. ప్రత్యేక పరిస్థితుల్లో జనవరి 3వ వారం వరకు రబీకి అవకాశం. ముందస్తు రబీ కోసం సబ్సిడీపై సెప్టెంబర్ నుంచి శనగ విత్తనం. సీజన్కు గడువు ఉండగా విస్తీర్ణం తగ్గిందనడం విడ్డూరం. ఇప్పటికే లేదు, కొన్ని చోట్ల డిసెంబర్ అంటే ఇప్పటికే రబీ స్టార్ట్ అయింది కొన్ని చోట్ల. అందుకే ఈనాడు రాసింది. బడుగుల బతుకుల్లో వెలుగు. అన్నమయ్య జిల్లా రాయచోటి, కృష్ణా జిల్లా కంకిపాడులో ఘనంగా సామాజిక సాధికార యాత్ర. వెలుగులా వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు. ఉత్సాహంగా బస్సు యాత్ర, ర్యాలీలు, సభల్లో పాల్గొన్న యువత, మహిళలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమాభివృద్ధి. అన్ని వర్గాలు ఆయనకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చిన నేతలు. జై జగన్ నినాదాలతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. రోజు అదే స్క్రిప్టు, ఓ భాగమని అదే ఫోటో, రోజు అదే స్క్రిప్ట్ మార్చరు. కెప్టెన్ విజయకాంత్ కన్నుమూత. డిఎండికే అధ్యక్షుడు సినీ నటుడు విజయకాంత్ నిన్న ఉదయం మరణించారు. ఆయన సినిమాలు మనం చిన్నప్పుడు చూసాం. చాలా మంచి యాక్షన్ మాస్ మసాలా సినిమాలుగా ఉంటాయి ఆయనకు. శరవేగంగా బందర్ పోర్టు నిర్మాణ పనులు. అవును, పోలవరం శరవేగంగానే కట్టేస్తున్నారులే. సో శరవేగంగా బందర్ పోర్టు కూడా కట్టేస్తున్నారా? సీఎం జగన్ చొరవతో పక్కా ప్రణాళికతో నిర్మాణ పనులు. జనవరి నుంచి డ్రెడ్జింగ్ పనులు ప్రారంభం. వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు. మాజీ మంత్రి పేరున్నాని. ఓకే, సో సరిపోద్దుగా సాక్షి. లోపల పేజీలకు వెళ్దామా? పోనీ వెళ్దాం. రణన్నినాదం. ఇక్కడ రాయచోటి సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న అశేష జనవాహనంలో ఓ భాగం వేశారు. ఓకే, మరి ఈ పేజీలో రాయచోటి ఫోటోనే వేశారా? ఇక్కడ కూడా ఆగు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన సామాజిక సాధికార సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం దొరికిపోయారు. నిన్న కృష్ణా జిల్లా కంకిపాడులో మీటింగ్ జరిగిందిగా, ఆ ఫోటో వేయలేదే అంటే జనం రాలేదని అర్థం. ఇక్కడ ఫస్ట్ పేజీలో వేసిన ఫోటో కూడా రాయచోటి మీటింగ్దే, లోపల పేజీలో వేసిన ఫోటో కూడా రాయచోటి మీటింగ్దే. మరి కృష్ణా జిల్లా కంకిపాడు మీటింగ్ ఫోటో ఎందుకు ఇలా అంటే జనం రాలేదు. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. తాడేపల్లి తంట, ప్యాలెస్లో రచ్చరచ్చ. విలువలేని చోట ఇమడలేం, పోటీ చేయలేం, మీకో దండం. తెగేసి చెప్పేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు.
రాంబాబు వసంత బాటలో మరికొందరు, పెద్దల్లో వణుకు పిలిచి మరీ బుజ్జగింపులు, టిక్కెట్ ఇవ్వకపోవడమే మేలంటున్న కొందరు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అవుట్, బాబును తిట్టలేదని డిపాజిట్ కట్టలేదని టికెట్ నిరాకరించిన ముఖ్యమంత్రి జగన్, మరో 5 ఎంపీలకు తిరస్కరణ, బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతానికి సేఫ్, ఒంగోలు నుంచి పోటీపై లైన్ క్లియర్, నేడు అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం. గెలుస్తామనే నమ్మకం లేక, తాము గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ లేక వైసీపీ ఎమ్మెల్యేలు జాబగారిపోతున్నారు. టికెట్ లేదు అనగానే అంతా మన మంచికే అనుకుంటున్నారు. ముందస్తు కప్పం కట్టలేక, విపక్ష నేతలను అడ్డగోలుగా తిట్టాలనే షరతులకు ఒప్పుకోలేక ఎంపీలు జగన్కు దండం పెడుతున్నారు. 4.5 ఏళ్లకు పైగా మూసుకున్న తాడేపల్లి తలుపులు ఇప్పుడు బార్లా తెరుచుకున్నాయి. పిలుపులు అందుకున్న వాళ్ళు తాడేపల్లికి పరుగులు తీస్తున్నారు. ఈ పొలిటికల్ జాతరలో జగన్ ఇంకెందరూ సొంత నేతలను బలిపశువులను చేస్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇది ఈ కంటెంట్ ఫ్లేవర్ అర్థమైంది కదా. పోటీ చేయనని తేల్చి చెప్పేసే వసంత కృష్ణ ప్రసాద్ ముభావంగా తిరుగుముఖం. సీఎం జగన్ నన్ను నమ్మడం లేదు, సీట్ ఇచ్చినా ఇవ్వకున్నా పెనమలూరు నుంచే పోటీ చేస్తా కొలుసు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ, ఎంపీ సీటు బీసీలకే భారత్. అది పరిస్థితి. తర్వాత ఇక 100 రోజులే వైసీపీ సినిమా అయిపోయింది. మీకోసం రాష్ట్రం కోసం కష్టపడండి, రాష్ట్ర భవిత కోసం ముందుకు రండి. సంపద సృష్టించే సామర్థ్యం టీడీపీది, దాచుకునే నైజం టీడీపీది. అవినీతిని రౌడీజాన్ని పెంచింది జగనే. గ్రౌండ్ లేదు కానీ ఆడుదాం అట బాబు. కుప్పంలో 3 రోజుల పర్యటన ప్రారంభం. నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్ గారు అండ్ చంద్రబాబు గారు కాసేపు పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇద్దరు కూడా ఒకే ఫ్లైట్లో ట్రావెల్ చేశారు. అక్కడ అంటే ఎదురయ్యారంట, కలిశారు. ఒకే ఫ్లైట్లో ట్రావెల్ చేయలేదు కానీ కలిశారు. సో కలిసిన తర్వాత పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నారనమాట. అది కొంచెం వీడియో ఒకటి బయటకు వచ్చింది. జగన్ హామీలు 85% ఫెయిల్, 730లో 109 మాత్రమే అమలు, అంతా అబద్ధాలు కోరు సీఎంను చూడలేదు. త్వరలో నియోజకవర్గాల వారీగా సభలో జగన్ వంచనను వివరిస్తాం. అచ్చెన్న 85% ఫెయిల్ పుస్తకావిష్కరణ. అనంతలో రోడ్డుపై ఎన్నికల్లో ఆట ఆడిస్తామంట. అనంతలో రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన. 17వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన సమ్మె. సమస్యలపై సీఎంకు లేఖలు. విజయనగరం జిల్లా ఉరితాళ్లతో వినూత్న నిరసన. ఓకే. తర్వాత వైసీపీ సర్కారును గద్దె దింపుదాం, అప్పటిదాకా అందరూ కలిసి పనిచేయాలి, కసిగా పనిచేయాలి. జనసేన టీడీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. మొహమాటాలు రికమెండేషన్లు తావు లేకుండా సర్వే ఆధారంగానే టికెట్లు. కాకినాడ జిల్లా నేతలతో సమీక్షలో పవన్. కాకినాడ నగరం మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు. నిన్న కాకినాడ నగరం నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సీటు ఖచ్చితంగా గెలవాలి అని. సో కాకినాడ నగరం జనసేన పోటీ చేస్తుంది అన్నమాట. తర్వాత గురుకుల ఘోష. దాతలారా ఆదుకోండి, గురుకులాల్లో సౌకర్యం కల్పించండి. సంక్షేమ గురుకులాల యాజమాన్యం విజ్ఞప్తులు. పూర్వ విద్యార్థులను కోరుతూ నోటీసు బోర్డుల్లో వినతి. ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆవేదన. సంక్షేమ గురుకులాల్లో దుర్భర పరిస్థితి. స్వారోస్ అని గురుకుల పాఠశాలల్లో చదివిన వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుంది. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ స్కూల్స్కి చేయాల్సినంత చేస్తారు. అయినా సరే మన రాష్ట్రంలో సాంఘిక సంక్షేమం గురుకుల పాఠశాలల్లో వసతులు దారుణంగా ఉన్నాయంట. అధికారంలోకి రాగానే కులగణన. పలు రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం లేదు, ఈ కులగణనతో సదరిస్తాము రాహుల్ గాంధీ గారు చెప్పారంట. అధికారంలోకి రాగానే కులగణన చేస్తాము అని. 4 విడతలు నొక్కేసి 1 విడత నొక్కుడు. విద్యా దీవెనలో జగన్ సర్కారు చేతివాటం. గత నెల 28న వేయాల్సిన 4వ విడత ఇప్పటికే 4 సార్లు వాయిదా వేసిన సర్కారు. గత ఏడాది ఫీజులకే ఇంకా లభించిన మోక్షం. ఈ ఏడాది రీఎంబర్స్మెంట్ మొత్తానికి 0. ఆందోళనలో చివరి సంవత్సరం విద్యార్థులు. ఈరోజు జగనన్న విద్యా దీవెన ప్రారంభం ఉన్నట్టుంది, అందుకే రాశారు ఆంధ్రజ్యోతిలో. మళ్ళీ అయోధ్య ఆహ్వానిస్తోంది. రాముడి విగ్రహ ప్రతిష్టకు చకచకా ఏర్పాట్లు. వారం రోజుల పాటు ప్రతిష్టాపన వేడుకలు. సో అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన అసలు అయోధ్య ఎందుకు సెంటిమెంటు అనేది నేను ఒకసారి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? అసలు 1989లోనే ఏం జరిగింది? అద్వానీ రథయాత్ర ఎందుకు ప్రారంభించారు? 1992లో ఏం జరిగింది? ఆ బాబ్రీ మసీద్ గొడవ ఏంటి? అదంతా చరిత్రతో కూడిన ఒక క్లియర్ వీడియో నేను ఒకసారి సెపరేట్గా చేస్తాను. స్టడీ చేసి చేయాలి. అది వ్యూహం సినిమాకు బ్రేక్ అంట, పుస్తకంతోనే సమాజ నిర్మాణము. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. ఈనాడులో ఇంకా లోపల చూసుకుంటే
సో ఆల్మోస్ట్ ఇవే. ఈనాడులో కూడా లోపల ఇంకా కొన్ని వేశారు, అవి మనం సెపరేట్గా చేయాల్సిన సబ్జెక్టులు. సో 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనక వాస్తవాలు అయితే ఇవి. కొన్ని కఠినమైన వీడియోలు వస్తుంటాయి రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.